హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సింహం క్లాస్ ఫెయిల్ అండ్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఈరోజు మన టాపిక్ రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అండ్ రేపు హరీష్ హరికృష్ణ జయంతి సందర్భంగా వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీద ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు తొందరగా సినిమా చేసి ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు రావాలని కూడా చేసుకున్నాను. మీరు ఇలాంటి సినిమాలను ఫినిష్ చేసి మీరు తొందరగా కూడా ఏపీ ప్రజల సీఎం కావాలని, ప్రజెంట్ రోడ్లు అవన్నీ రిపేర్ చేయించి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఇండస్ట్రియల్ తీసుకొచ్చి జాబ్స్ ఇప్పించాలని మీరు చంద్రబాబు నాయుడు నేపథ్యంలో మీ సినిమాని పెట్టుకున్న మాటలు కూడా సినిమాతో స్పీడ్గా ఫినిష్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఆ సినిమాని రిలీజ్ చేసి పెద్ద పెద్ద హిట్స్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేసిన మాటలు అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. దాని తర్వాత ఈరోజు మన టాపిక్ సరదాకి మాట్లాడడానికి, సరదాగా చేయడానికి కొన్ని హద్దులు ఉంటాయి. అవి దాటితే ఎవరు ఒప్పుకోరు ఆ హద్దులు దాటడానికి. మా వాళ్ళు మేము సరదాగా అంటే ఇప్పుడు నా అవసరం మాట్లాడించి నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేయాలిగా చాలామంది తీసుకున్నానని. ఇప్పుడు నాకు ఎఫ్టీసీ మా వాడు ఏమన్నాడు, నా పర్సనల్ పనిష్మెంట్ అన్నాడు. ఈఎస్ఐ ఇవ్వలేదు. పర్సనల్ పనిష్మెంట్ ఏంటి? పర్సనల్ పనిష్మెంట్ ఎవరైనా ఇస్తారా? 2 months పిలిచి తన ఇష్టం వచ్చి ఆడుకున్నాడు కాబట్టి వాళ్ళు మనీ బుక్ చేయాల్సి వచ్చింది. చాలా పట్టుకుని అతనితో ఎందుకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. అతను చేసిన పనికి 3 నెలలు అతను గాలి కూర్చోబెట్టాడు. ఈఎస్ఐ లిమిట్ అయితే నాకు ఈఎస్ఐ నుంచి ₹1 జీతం కూడా రాలేదు. 3 నెలలు కాబట్టి మీకు జీతం రాదన్నారు. అది జరిగిన ఇష్యూస్. నాకు చాలా పని చేశాడు అతను. అదంతా నేను తట్టుకుంటూనే వచ్చాను. ఎఫ్టీసీ చేస్తే డబ్బులు తీసుకోవడం తప్పు. ఎఫ్టీసీ వస్తే డబ్బులు తీసుకుంటారు. ఇవన్నీ మరి పడిన వాళ్ళందరూ హెడ్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి.